ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జి పైన వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొట్టి జాతీయ రహదారిపైన అడ్డంగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న శ్రీ కావేరీ ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. క్షతగాత్రులు వెంటనే సమీప ఆసుపత్రిలో తరలించగా పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించారు. డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రమాద స్థలానికి కేవలం 5 మీటర్ల దూరంలోనే రైల్వే హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉండడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ బండి ముస్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. నేను సీతారాం నుంచి సత్తుపల్లిలో నేను మా పాప బండి ఎక్కాం. మా పాప ఎదురు సీట్ దొరికింది, నాకు వెనక సీట్ ఇచ్చారు. ఏసీ బస్ మీద పడుకున్న సడన్ గా సౌండ్ వచ్చి బండి ఇక్కడ లంకపల్లి దగ్గర ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూలటం జరిగింది. కానీ బండి అయితే చాలా స్లోగా పడింది. కానీ ఆ తర్వాత అందరూ భయపడ్డారు. ఒకళ్ళు మాత్రం వచ్చి వెనకాల అద్దం పగలగొట్టారు. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ఒక రాడ్ ఇస్తే ఆ డోర్లు పగలగొట్టి కొంతమందిని బయటకు తీయటం, లగేజ్ తీయటం జరిగింది. కానీ ఎవరు ప్రాణాలు బాగాలేదు. ఒక లేడీకి మాత్రం కాలికి గట్టిగా గాయాలయ్యాయి. కొంతమందికి చిన్న చిన్న చేతి గాయాలు అలాంటివి మాత్రమే జరిగాయి. కానీ ఫ్యామిలీతో కలిసి నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అది మూమెంట్ లో వెళ్తున్నాము, బస్సు ఎక్కేసాం, బాగానే ఉంది. డ్రైవర్ కూడా కొంచెం తేడాగానే ఉన్నాడు మాకు మొదటి నుంచి. చాలాసేపు మొదలైంది, స్పీడ్ గానే వెళ్తున్నాడు, కంట్రోల్ అవ్వట్లేదు స్పీడ్, అసలు చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. మేము అప్పటికి ఏంటి ఎలా ఫోన్ ఎత్తున్నాను డౌట్ పడుతున్నాను. నేను మా ఆవిడ, మా మిస్సెస్ కూడా బ్యాక్ లాస్ట్ సీన్ మాది. U17 U18 బస్సులో వెళ్తానే ఉన్నాం లాస్ట్ లో. అది అప్పటికి నాకు ఎయిర్ తగులుతుంది, ఇంత ఎయిర్ వస్తుంది అనేది అర్థం కాలేసరికి సైడ్ విండో కూడా పగిలిపోయింది ఆల్రెడీ. అప్పటికే విండో పగిలిపోయింది ఏంటనే క్లారిటీగా ఒకసారి తీసి చెప్తే క్లాత్ ఎక్కితే అక్కడ క్లియర్ గానే ఉంది, అది మొత్తం పగిలిపోయింది అప్పటికే. అదే మూమెంట్ లో ఒక్కసారిగా అలా పడిపోతుంది కూడా. నేను సోలోనే ఉన్నాను, మా మా మిస్సెస్ పట్టుకుని జారిపోయింది కిందకి. సో నాకు రైట్ సైడ్ కొద్దిగా ఎల్బో దగ్గర కొద్దిగా కింద కూడా తొడ దగ్గర బాగా తగిలింది. నా ఫ్యామిలీ నా పాపని లక్కీగా మా బామ్మర్ది చేతిలో పెట్టాను. మా మా బామ్మర్ది కూడా అక్కడే ఉన్నారు మధ్యలో, వాళ్ళు కూడా పడిపోయారు. ఒక పాప కొంచెం పైన తగిలింది, మా బామ్మర్దికి హిస్ట్ దగ్గర బ్రేక్ అయింది. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లో అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుబల్లి మండలం కొత్తపల్లి రైల్వే బ్రిడ్జి పైన వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్? ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కొత్తలంకపల్లి రైల్వే వందరిపై అర్ధరాత్రి అయితే ప్రైవేట్ ట్రావెల్ బస్ అయితే బోల్తా పడింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు, మరో 30 మంది కూడా స్వల్పంగా గాయపడినట్లయితే తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నూజివీడు మీదుగా ఇటు ముస్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కేవీఆర్ అది శ్రీ కావేరీ ట్రావెల్ బస్ అయితే అతివేగంతో డివైడర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అయితే జరిగినట్లయితే స్థానికంగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఏలూరు జిల్లా ముస్నూరు మండలం చెక్కపల్లి గ్రామం నుంచి కేవీఆర్ ట్రావెల్ బస్సుకు చెందినటువంటి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ అయితే బయలుదేరింది. బస్సులో ధర్మాజిగూడెం, అక్కిరెడ్డిగూడెం, లింగగూడెం, అటు రాఘవాపురం, ఇటు సత్తుపల్లి ప్రాంతాలకు చెందినటువంటి ప్రయాణికులంతా కూడా అభిబస్ ద్వారా బుక్ చేసుకున్న వారంతా కూడా ఎక్కారు. అయితే అర్ధరాత్రి సమయంలో సత్తుపల్లిలో ప్రయాణికులకు ఎక్కించుకున్న బస్సు అంటే 10 నిమిషాల తర్వాత 10 నిమిషాలు కూడా ఆగింది. అయితే సత్తుపల్లి నుంచి బయలుదేరి కొత్తపల్లి ఏదైతే రైల్వే బ్రిడ్జి పైకి చేరుకున్నటువంటి బస్సు అదుపు తప్పి డివైడర్ అయితే బలంగా ఢీకొట్టిందని అయితే ప్రయాణికులు చెప్తున్నారు. దీంతో బస్సు రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అటు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు. బస్సులో చిక్కుకున్నటువంటి ప్రయాణికులను బయటకు తీసి ఏదైతే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా కూడా అటు సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రులకి అయితే తరలించారు. ఇక గాయపడ్డ వారిలో సత్తుపల్లికి చెందినటువంటి
ఎం శిరీష, ఎం గణేశన్, అదేవిధంగా మల్లిక, చెక్కపల్లికి చెందినటువంటి శ్రీనివాసరావు, పావని, రాఘవపురం చెందినటువంటి సుష్మిత, ఇవన్, అటు విజయరాయ్కి చెందినటువంటి ప్రణీత్, స్వప్న, ఇటు నరసింహరావు, లింగపాలెంకి చెందినటువంటి తాతిన బాలాజీ, కుంచుపర్తికి చెందినటువంటి ఆర్ రామకృష్ణ ఉన్నారు. వీరందరికీ కూడా స్వల్ప గాయాలే కావడంతో ప్రాణాపాయం లేదని చెప్పేసి వైద్యులు తెలిపారు. ఈ ప్రమాద కారణంగా రైల్వే అంతర్పై కూడా సుమారు అరగంట పాటు కూడా ట్రాఫిక్ అయితే అంతరం ఏర్పడింది. అయితే పోలీసులు అయితే అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అయితే అతివేగమైన ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తుంది. దీనిపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం అక్కడ ప్రయాణికులందరినీ కూడా ఇటు ఖమ్మం తరలించినట్టు ప్రయాణికులందరూ కూడా చికిత్స పరిస్థితి కనిపిస్తుంది. చక్రి అయితే ఉపేందర్, ఆ బస్సు అదుపు తప్పడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమా? డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? డెఫినెట్లీ ఏదైతే ఏలూరు నుంచి బయలుదేరినటువంటి బస్సు సత్తుపల్లిలో 10 నిమిషాల పాటు ఆగింది. అంతకు ముందుగానే అటు గ్లాస్ అద్దాలు కూడా పగిలినట్టయితే ప్రయాణికులు చెప్తున్నారు. ఇతను ఆ 10 నిమిషాల టైంలో ఏమైనా మద్యం సేవించాడా అంటే అనుమానం కూడా అటు ప్రయాణికులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. ప్రైవేట్ బస్ అటు ఏదైతే కండక్టర్ కూడా ఉండాలి, అదే విధంగా సహాయకుడు కూడా ఉండాలి. అటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక్క అతనే ఉన్నాడు. అతనే ఇటు ప్రయాణికులందరూ కూడా తమకు సంబంధించినటువంటి బ్యాగులు కావచ్చు, అదే విధంగా లగేజ్ అనేది కూడా వారు మాత్రమే లగేజీ అంటే ప్లేస్ లోకి తరలించుకోవడం జరిగింది. దీన్ని బట్టి డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. అతను మద్యం సేవించాడనే అనుమానం అయితే అటు ప్రయాణికులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే సత్తుపల్లిలో వెంటనే బస్సు బయలుదేరగానే అతివేగంగా వెళ్ళిందని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. స్పీడ్ ని పెంచాడు. అదే విధంగా కుదుపులు కూడా బాగా వస్తున్నప్పటికీ కూడా అతను ఎక్కడ కూడా స్లో అయిన పరిస్థితి కనిపించట్లేదనే ప్రయాణికులు చెప్తున్నారు. దీన్ని బట్టి అతను ఖచ్చితంగా డ్రైవర్ పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్ మాత్రం ప్రస్తుతం అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. ఏదేమైనా అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.